ఆరోగ్యానికి హానికరమైన పొగాకు వినియోగాన్ని తగ్గించేందుకు ప్రతి ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో పలు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ విశేషాలను ఇప్పుడు చూద్దాం. భవిష్యత్ తరాలను పొగాకు వల్ల జరిగే దుష్ప్రభావాల నుండి రక్షించడానికి ప్రజల్లో అవగాహన పెంచేందుకు WHO కృషి చేస్తోంది. ఆకర్షణీయ ప్యాకింగ్తో కనిపించే పొగాకు ఉత్పత్తుల వెనుక ఉన్న ప్రమాదాలను చిన్నారులకు, యువతకు వివరించడానికి WHO ఈ ఏడాది బ్రైట్ ప్రొడక్ట్స్ డార్క్ ఇంటెన్షన్స్ ఇతివృత్తంతో ప్రచారం నిర్వహిస్తోంది. పొగాకు కంపెనీలు ఎక్కువ లాభాల కోసం వివిధ వర్గాల వినియోగదారులను ఆకట్టుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. మార్కెట్లోకి రంగురంగుల ప్యాకెట్లలో కొత్త పొగాకు ఉత్పత్తులు తీసుకువస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 13 నుండి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలు ఎక్కువగా ఈ ఉత్పత్తులకు బానిసలవుతున్నారు. పొగాకులో ఉండే నికోటిన్ మానవ శరీరానికి అలవాటై వాడే వారిని వాటికి బానిసలు చేస్తుంది. ధూమపానం వలన ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు తలెత్తడంతో పాటు చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంకా సంతానలేమి, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమవుతున్నాయి. ఇంట్లో పెద్దలు పొగాకు ఉత్పత్తుల వినియోగం పిల్లలు, గర్భిణీలపై కూడా చెడు ప్రభావం చూపుతాయని కూడా నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడా కొన్ని కఠినమైన చట్టాలను తీసుకువచ్చాయి. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు ఉత్పత్తులు వినియోగించడాన్ని నిషేధించాయి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటున్నాయి. పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.